ఇక విద్యార్థుల ఖాతాకే ఫీజు త్వరలో నిధులు జమ చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ కసరత్తు. లబ్ధిదారుకు నేరుగా సాయం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం, అలాగైతేనే కేంద్రం వాటా ఇస్తామని స్పష్టీకరణ. దీంతో రాష్ట్రం చర్యలు. పోస్ట్ మెట్రిక్ కోర్సు చదువుతున్న షెడ్యూల్ కులాల ఎస్సీ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో అతి త్వరలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ కానున్నాయి. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కసరత్తు దాదాపు కొలిక్కి తీసుకువచ్చింది. ప్రభుత్వం చేసే ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుకు అందించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా ఫీజు నిధులను బదిలీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఇదివరకు ఫీజు నిధులను నేరుగా కాలేజీ యాజమాన్య ఖాతాల్లో జమ చేస్తుండగా ఇకపై నేరుగా విద్యార్థి ఖాతాకు బదిలీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థులకు అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు చేస్తోంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తున్నారు. 500 కోట్లు సిద్ధం. సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లో ఉపకార వేతనాలను నేరుగా విద్యార్థులకే అందిస్తుండగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మాత్రం కాలేజీల ఖాతాల్లోకి నిధులు చెల్లిస్తూ వచ్చారు. తాజా నిర్ణయంతో ఈ రెండు పథకాల కింద లబ్ధిని నేరుగా విద్యార్థులకే అందిస్తారు. రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులు 2.4 లక్షల మంది ఉన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు అర్హులను నిర్ధారించారు. సాధారణంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిధులను అధికారులు ఒక ఏడాది ఆలస్యంగా ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 2024-25 విద్యా సంవత్సరం బకాయిలను 2025-26లో చెల్లిస్తున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన పూర్తి కావడంతో అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటా 300 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 200 కోట్లు కూడా విడుదల చేసింది. ఈ నిధి ఎస్ఎన్ఏ స్టేట్ నోడల్ ఖాతాలో జమ చేశారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ఉండడం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండడంతో అధికారులు ప్రస్తుతానికి చెల్లింపుల ప్రక్రియను నిలుపుదల చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ నిధులను విడుదల చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం. మరోవైపు గిరిజన విద్యార్థులకు కూడా ఇదే తరహాలో చెల్లింపులు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఈ మేరకు చర్యలు తీసుకోనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అమలు చేసే ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కేంద్ర ప్రభుత్వం 75% నిధులు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు భరిస్తోంది.